నా మీ పేరు శ్రవణ్ కుమార్ అండి. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్. ఓకే. నా గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఏదైనా మార్పు కనిపిస్తుందా? ఏం మార్పు లేదండి. మార్పు ఏం లేదా? ఏం లేదు. అంటే ఏదైతే ప్రజాపాలన వైపు అడుగులు వేసామని చెప్పేసి అన్నారు, ఆ దిశ ఏం నడుస్తుందా? ఏం నడుస్తలేదండి. నడుస్తలేదా? నడుస్తలేవు. సరే అన్న, ఇది మీది ఏది పార్లమెంట్ ఏది? మాది చేవెళ్ళ పార్లమెంట్. చేవెళ్ళ పార్లమెంట్. ఎట్లా ఉందన్న ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు గెలిచారు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సబితా రెడ్డి గెలిచారు. సబితా రెడ్డి మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ. ఎట్లా నడుస్తుంది ఆమె పరిపాలన? ఆమె పరిపాలన అండి తొంగవడం, పండుకోవడం, లేవడం అంతే. డెవలప్మెంట్ ఏడుందండి? డెవలప్మెంట్ లేదు. మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని మినిస్టర్ భూగర్భ శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉంది ఆమె. ఆ శాఖ పోయింది, హోమ్ మినిస్టర్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గెలిచింది. ఏం పనులు లేవు, అభివృద్ధి ఏమీ లేదు. అంతా నరేంద్ర మోడీ పంపించిన ఫండ్స్ తోటే. అందుబాటులో ఉంటుందా జనాలకు? ఏముండదండి, లీడర్లకే అందుబాటులో ఉంటుందండి. ఓకే. సరే, రాబోతున్న రోజుల్లో ఇప్పుడు దగ్గరలో ఉన్న పార్లమెంట్ ఎన్నికలు ఎట్లా ఉండబోతుంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలు? కొండ విశ్వేశ్వరరెడ్డి ఎక్కువ గెలుస్తాడండి. కొండ విశ్వేశ్వర, ఎందుకంటే ఈ ప్రాంతం బీజేపీ నుండి. సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉండు కదా. రంజిత్ రెడ్డి ఏం చేస్తాడండి? జంపింగ్. మంచి అభివృద్ధి చేస్తున్నాడు. ఏం చేసిండండి? మాకు అసలు ఆయన పోయిన ప్రచారానికి వచ్చిండు, ఎంపీ గెలవడానికి వచ్చిండు, గెలిచిండు. మళ్ళీ ఇదివరకు మా ఊరికి అడుగే పెట్టలేదు. ఈ మధ్యలో 5-4 సంవత్సరాల నుంచి ఒక్క రోజు వచ్చిన పాపన పోలేదు ఆయన. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ ప్రాంతం వ్యక్తిని, ఈ ప్రాంతంలో ఉన్నా కాబట్టి ఎంపీగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని ఇచ్చిపెట్టి పోలేను, బిడ్డలాగా చూసుకున్నా కాబట్టి మళ్ళీ నాకే ఇస్తారు ఓటు అంటుండ ఆయన. మా పార్టీ ఎందుకు మారినండి? కాంగ్రెస్ ఏదో ఉంటే అది ఎళ్ళకి వస్తారు కానీ. లేదు ఏదో సెంట్రల్ ఇది స్టేట్లో గవర్నమెంట్ పోయిందంటే అని పార్టీ మారుతారా? అట్లా మారకూడదు కదండి. ఓకే. మరి బీఆర్ఎస్ నుండి క్యాసాన్ జ్ఞానేశ్వర్ ఉండు, ఆయన ఎట్లా ఉంటాడు అన్న? ఆయన లోకల్ కాదండి, ఆయన వరంగల్. ఆయన కూడా రంజిత్ రెడ్డి లేక ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. కొండ విశ్వేశ్వరరెడ్డి అంటేనేమో ఇక్కడనే ఉంటాడు. ఇక్కడ మంచిగా అంటే ఆయన ఎట్లా నమ్మచ్చు మరి? అభివృద్ధి చేస్తాడండి. నమ్మకం ఎట్లా? ఇంతకు ముందు ఆయన ఎంపీగా గెలిచిండు. స్కూల్కు కానీ, ప్రైమరీ స్కూల్ కానీ, హై స్కూల్ కానీ కొంచెం ఆయన ఫండ్స్ పెట్టిండు. ఫండ్స్ పెట్టి సొంతంగా ఆయన సొంతం డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిండండి కొంచెం విలేజ్లో. కానీ స్కూల్ కానీ విలేజ్ కానీ కొంచెం చేసిండు. సరే, ఒకసారి జెన్యున్గా మాట్లాడుకుంటే ప్రజలు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? అంటే మామూలుగా మీరు ఆడ ఇడ కూర్చుని అక్కడ మాట్లాడుకుంటుంటారు కదా, ఎవరైతే బెటర్ అనుకుంటారా? కొండ విశ్వేశ్వరరెడ్డి అంటున్నాను. చాలా కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే ఒక ఎంపీగా ఉన్న వాళ్ళ తాత నుండి కొండ విశ్వేశ్వరరెడ్డి అనుకుంటారు చాలా మంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.